అంత గొప్పది రామనామం. కాబట్టి తరువాత పద్యంలో త్రిపురాంత కవి ప్రత్యేకంగా ఏం కోరుతున్నాడు అంటే, అది ఒక్కటి నన్ను మర్చిపోనీయకుండా చూడు, ఎన్ని మర్చిపోయినా పర్వాలేదు. మమకారంబున సర్వకాలమును నీ మంత్రము వాకృచ్యుడెందము నాకున్ కలుగంగనిమ్ము. మమకారంబున సర్వకాలమును నీ మంత్రంబు వాకృచ్యుడెందము నాకుంగలుగంగనిమ్ము. అటులయైనన్ మృత్యువక్త్రము దూరము నిన్నున్మతి దూరము అపవర్గ స్వర్గ మార్గము దూరము మాకు దూరము మాకు చేర రఘువీరా జానకీ నాయక. కవిత్వం ఎందుకు మనస్సును భగవంతుడి మీద లగ్నం అయ్యేలా చేస్తుందంటే శబ్ద ప్రయోగం కారణంగా. దయచేసి గమనించండి విద్యార్థులందరూ కావ్యాలు చదవండి. ఈవేళ మీరు అదృష్టవంతులు, మాకంటే అదృష్టవంతులు. ఇక్కడున్న పెద్ద పండితులందరికంటే కొంత నేను అదృష్టవంతుడిని. మా కాలానికి కొన్ని వచ్చాయి, వాళ్ళు తాటాకు పుస్తకాలు చదువుకుని ఏడిచారు, దొరకలేదు. మాకు కూడా అన్నీ దొరకలేదు. నానాయాతన పడ్డాం. అమరకోశం నాకు ముద్రిత ప్రతి దొరక్కపోతే 17 ఏళ్ల వయస్సులో నేను మా ఊళ్ళో ఎవరో మా ఊరు కూడా కాదు, 50 మైళ్ళ దూరంలో ఉన్న ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయన బతిమేల ఆయన దగ్గర ఉన్న పుస్తకం తెచ్చుకుని మొత్తం శ్లోకాలన్నీ నోట్స్లో రాసుకున్నానండి. మొత్తం శ్లోకాలు గురుబాల ప్రబోధిక వ్యాఖ్య సహా నోట్స్లో రాసుకున్నాను. ఇప్పటికున్నాయి నా దగ్గర నోట్సులు, 6 నోట్సులు, అవే చదువుకున్నాను నేను. ఇవాళ విద్యార్థులు ఎంత అదృష్టవంతులు. ఆ గురుబాల ప్రబోధక ఈ మధ్య కాదు, ఎప్పుడో 10 ఏళ్ళుగా అచ్చవుతూనే ఉంది ఇక్కడ, మొత్తం వ్యాఖ్యానంతో సహా. ఇవాళ ఇదే వాల్మీకి రామాయణం పుల్లెల రామచంద్రుడు గారి వ్యాఖ్యానంతో మొత్తం 15 సంపుటాలు వచ్చే సిద్ధంగా ఉందమ్మా. ప్రతిపదార్థం తాత్పర్యం. ఇదే భారతం మొత్తం గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేశారు. 1700 శ్లోకాలు, 7 సంపుటాలు, 3000 రూపాయలు. 3000 రూపాయలు ఇవాళ కుటుంబంతో సినిమాకి ఎడితే అవుతున్నాయండి. ఒక్క సినిమాకి ఎడితే 3000 అవుతున్నాయి. పైగా తలనొప్పి వస్తుంది. 3000కి మనకి ప్రయోజనం ఏమిటంటే తలనొప్పి. అదే భారతం గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేసింది మీరు 3000 పెట్టి ఇంట్లో కొనుక్కొని రోజుకి ఎక్కువ వద్దు, 2 పేజీలు చదవండి చాలు. ఒక పావు గంట 2 పేజీలు. మీకు ఏం అర్థం కూడా చేసుకోవద్దు, శ్లోకం తాత్పర్యం చదివి వదిలేయండి. ఒక 6 నెలలు అయ్యాక చూడండమ్మా, మీ మనస్సుల్లో చాలా మార్పు వస్తుంది. మీ ఇంట్లో శుభాలు తప్పితే అశుభాలు జరగవు ఖచ్చితంగా. నేను అనుభవించి చెబుతున్నాను నమ్మండి, గ్రంథాలు చదవండి. అందరూ చదవచ్చు, అందరికీ అర్హత ఉంది, అందరికీ అవకాశం ఉంది. వేళ వచ్చాయి, బోల్డ్ గ్రంథాలు వచ్చాయి, లక్షల కొద్దీ ప్రతులు వేస్తున్నారు. ఔదార్య గుణం కలిగినటువంటి ధనవంతులు కోట్లు విరాళాలు ఇచ్చి వేయిస్తున్నారు. వేయండి, మేము ఇస్తాం, డబ్బులు మేము ఇస్తాం, జనంలోకి ఈ భావాలు వెళ్ళాలి, వేయండి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రామబ్రహ్మం గారి వ్యాఖ్యానంతో బ్రహ్మాండంగా 10,000 ప్రతులు దొరుకుతోంది. మహాకావ్యాలన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న రఘువీర శతకం కూడా బేతవోలు రామబ్రహ్మం గారు వ్యాఖ్యానంతో వేసిన శతకం ఇది. 5-6 ఏళ్ల క్రితం ప్రతిపద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలతో వేసిన శతకం ఇది. ఎంతోమంది పండితులు వేళ పదవీ విరమణ చేసిన వారు పదవికి విరమణ చేశారు, పదవికి విరమణ చేయలేదండి. వారు ఎంతో కృషి చేస్తున్నారు. 70-80 ఏళ్ళు వచ్చినా సరే వారే చెయ్యాలి. ఎందుకంటే ఆ తరంగానికి వెళ్ళిపోయిందంటే మనం దురదృష్టవంతులు. రాసేవాడు అవళ్ళు లేడు ఇక్కడ. ప్రతి లేదు, పదార్థం లేదు, ఇంకా ప్రతి పదార్థమే లేదు, ప్రతి పదార్థం ఎక్కడ ఏముండదు, ఇక్కడ చెప్పేవాడు అవళ్ళు లేడండి. అందుకని ఈవేళ యువకులు అదృష్టవంతులు. మీరు ఊరికే డబ్బు, అది కూడా మీరు ఖర్చు పెట్టే డబ్బులు చాలా తక్కువ. ఒక్కరోజు హోటల్కి వెళ్ళే బిల్లు మీరు ఆధ్యాత్మిక గ్రంథం కోసం పెడితే ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం తాత్పర్యాలతో సహా దొరుకుతున్నాయి. ఎంత అదృష్టం అండి. చదవడానికి ఓపిక ఉంటే చాలు, ఇంకేనా. అనేక రకాల సొల్లు కబులు చెప్పడానికి, గంటల తరబడి ఫోన్లో మాట్లాడడానికి, వాట్సాప్లు చూడడానికి ఉండే ఓపిక రామాయణం చదవడానికి లేదా, భారతం చదవడానికి లేదా. చదివితే తెలుస్తాయి విషయాలని. ఆ చదివిన ఆనందంతోనే మాట్లాడుతున్నాను, లేకపోతే ఎక్కడిది ఓపిక అంతా. చదివాకి ఎలా అనిపిస్తుంది, కాస్త ఏదో చెప్పాలి కదా, వాళ్ళు అడుగుతున్నారు కదా, మనమేం అడగలేదు. జ్ఞానే మౌనం ఉన్నారు, జ్ఞాని అయినవాడు మౌనంగా ఉండాలి. కానీ అడిగితే చెప్పాలి, అడగకుండా ఊరికే సుత్తు కొట్టద్దు. అడిగినప్పుడు చెప్పాలి ధర్మం. మనం అడిగి డిమాండ్ ఎంత ఉందంటే 4 నెలల క్యాలెండర్ ఎక్కడ ఖాళీ లేదు, ఇక్కడ జూలై కూడా ఖాళీ లేవు. అంత అడుగుతున్నప్పుడు అంటే భగవంతుడు మనకి విధించిన కర్తవ్యం అది. మనం చెప్పాలి, ఇంకా చదవాలి, ఇంకా చెప్పాలి. అలా మీరు కూడా చదవండి ఖచ్చితంగా. మా అంతవారు కాదమ్మా, రాముడు అంతవారు అవుతారు, సీతారాములు అంతవారు అవుతారు. చదవండి. ఆ చదువుతూ పైగా తేలిగ్గా హాయిగా వాడుక భాషలో రాశారు ఈ తాత్పర్యాలండి. కానీ గ్రాంధిక భాష కూడా కాదు, మీరు మాట్లాడే భాషలో రాశారు. ఇంతకంటే ఏం కావాలి, చదివితే అన్నీ తెలుస్తాయి. అందుకని ఇక్కడ రామనామం ఒక్కటి మాట్లాడగలిగితే చాలని శబ్ద ప్రయోగం ద్వారా ఎలా చెబుతున్నాడంటే ఏ వింటి అన్నాడు. రామయ్య అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, దూరము అనే మాటను 3 అర్థాల్లో వాడాడు.
దూరము ఇక్కడ కూడా గమనించాలి. కొన్నింటిలో బండిరా ఉంటుంది, కొన్నింటిలో మామూలు రా ఉంటుంది. బండిరా ఉంటే అర్థం వేరు, మామూలు రా ఉంటే అర్థం వేరు. తీసేయకూడదు బండిరా. 56 అక్షరాలు తెలుగు పుస్తకంలో ఉండవలసింది. నువ్వు వాడినా వాడకపోయినా ప్రాచీన కవులు వాడారు కాబట్టి అరసున్న సహా అన్నీ ఉండవలసిందే. వాటిని విశేషాలు చెప్పాలి. అవసరమైన వాడు ఉపయోగించుకుంటాడు, లేనివాడు లేదు. దానికి ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. ఈ పద్యం ద్వారా అది తెలుసుకుందాం. బండిరా కూడా అవసరమే, లేకపోతే వేరే అర్థం వస్తుంది. మమకారంబును మమకారంబున సర్వకాలమును నీ మంత్రము వాకృచ్చుడెందము మాకం నాకుంగలుగంగనిమ్ము. మమకారంతో ఎప్పుడు నీ మంత్రం రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని పలికేటువంటి హృదయం నాకు ఉండాలయ్యా, అది నువ్వు ఈ మమకారంతో. అది దాంతోనే పద్యం మొదలుపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. యంత్రాల్లా పలకత్తు. ఇవాళ చాలా ఇళ్లల్లో వచ్చిన ఒక విచిత్రమైన మార్పు ఏమిటంటే, ఓ యంత్రం మోగుతూ ఉంటుంది అక్కడ. కాసేపు ఓం నమో వెంకటేశాయ, కాసేపు ఓం నమో శివాయ, కాసేపు శ్రీరామ జయరామ జయ జయరామ. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడు చిత్రం జరిగింది. నాకు అన్నం పెడుతున్నారు, నేను తింటున్నా. నాకు మనస్సులో పంచాక్షరి నడుస్తుంది. నాకు నిరంతరం అదే, నేనేం చేయను. నాకు అది చికాగ్గా ఉంది. నాకు పంచాక్షరి నడుస్తుంది, అదేదో ఓం నమో వెంకటేశాయ అంటుంది. పోనీ అదొకటన్నా పర్వాలేదు, మళ్ళీ కాసేపటికి ఏదో ఉంటుంది. ఇదేమిటమ్మా అన్నాను. అది మంచి యంత్రం అండి, మా ఇంట్లో పెట్టాం, ఎప్పుడూ అది పలుకుతూ ఉంటుందండి, అలాగే ఎంతో పుణ్యం కదండి. అవునమ్మా, తప్పకుండా అవుతుంది. వచ్చే జన్మలో అది నీ భర్తకు భార్య అయి పుడుతుంది, నువ్వు పెట్టే పుడతావు అని చెప్పాను నేను. అది మహేశ్వర్యవంతుల ఇల్లు. ఇంత ఐశ్వర్యం పట్టింది నీ ఇంట్లో ఉన్నావంటే ఏ జన్మలోనో పుణ్యం చేసావు కదా. నువ్వు ఇప్పుడు ఈ పుణ్యాన్ని ఎదవ పెట్టికి ఇచ్చావు, పట్టుకెళ్ళి. అది మాట్లాడుతోంది, నువ్వు మాట్లాడడం మానేశావు. పెట్లు మాట్లాడటం ఏంటంటే మనం మాట్లాడాలి. కానీ మనకి ఎంత బద్ధకం అంటే ఎవరో పలకాలి అని. డిప్యుటేషన్ ప్రోగ్రాములే, మన పూజలనే డిప్యుటేషనే కదా, మన సుందరకాండ పారాయణలనే డిప్యుటేషనే, అన్నీ డిప్యుటేషనే, వారికి డిప్యుటేషనే. ఈ డిప్యుటేషన్ ప్రోగ్రాం ఆధ్యాత్మికతలో చల్లదండి, నువ్వు చదవాల్సిందే. అర్హత అందరికీ ఉంది. అందరి ముందు నిలబడి ధైర్యంగా చెబుతున్నా, అర్హత అందరికీ ఉంది. సుందరకాండ పారాయణ అందరూ చేయండి, అందరూ చేయండి. మొహమాట పడ, ఆడ మగ పెద్ద చిన్న అన్ని కులాల వాళ్ళు చేయండి. దయచేసి మీరు స్వయంగా చేయండి, మీరు స్వయంగా చేయండి. పుస్తకాలు ఎవరికి చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. వారి మీద ఆధారపడడం, వారి చేయలేదండం, వారు మోసం, ఎందుకు వచ్చిన మాటలండి ఇవన్నీ? నీ పని నువ్వు చేసుకోవడానికి. వారు చదివితే వారికే అవుతాయి పనులు, మీకు కావు. అసలు ముందు గ్రంథం చదవాలి కదా. పని అవ్వడం మీద దృష్టి ఏమిటి? ఎంతసేపు పని అవ్వడం కోసం సుందరకాండ చదువుతావా? 1,000 పుస్తకాలు రామాయణం వేద్దామని హైదరాబాద్లో ఒక ప్రతిజ్ఞ చేసిన ఒక ఆయన 50,000 వేసి మానేసాడండి అని వైగండం. ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలని నా ఉద్దేశం. పుల్లెల వారిదే, ప్రతి ఇంట్లో ఉండాలి. ఎంత డబ్బు అయినా పర్వాలేదు, నేను 100 రూపాయలకి ఇస్తాను, ఏం పర్వాలేదు, మిగిలింది నేను పెట్టుకుంటాను, కానీ రామాయణం ఉండాలి అని 1,000 వేస్తామని ఏదో ముందు 10,000 ఎన్నో వేసి ఆ సభకి ఏదో నన్ను పిలిచారు, ఏదో మాట్లాడాను. ఆ తర్వాత చెబుతుంది బాను. తర్వాత ఎప్పుడైనా 3 ఏళ్ల తర్వాత కనపడ్డాక, ఏమండి ఈ 1,000లో ఎన్ని వేశారన్న? 1,00,000 2 లక్షలు వేసి ఆపేసామండి, మా వల్ల కాలేదు. ఏమిటన్నా? అందరూ సుందరకాండే కొంటున్నారని ఇంకేం కొనట్లేదన్నారు. నమశివాయ. ఎంత అజ్ఞానం బాగా వ్యాపించిందండి మనలో. ఒక గ్రంథంలో మనం ఏరుతామమ్మా, కూరగాయలు ఏరినట్టే ఏరుతాం మనం. ఇక్కడ సుందరకాండ గొప్పది, మిగిలినవి అయిపోవాలి. అందరూ సుందరకాండే కొంటున్నారండి, అదే మళ్ళీ వేయాల్సి వస్తుంది. అయోధ్యకాండ ఎవరో కొంటే, ఎందుకంటే అయోధ్యకాండ కొడితే కుటుంబాలు విడిపోతాయేమో. అరణ్యకాండ కొంటే మనం బాబా అంత తేలిగ్గానా? అరణ్యకాండ చదివితే అరణ్యానికి వెళ్ళిపోతావా? అయోధ్యకాండ చదివితే అయ్యో బాలకాండ చదువు, అందరూ చిన్నపిల్లలే పాలు తాగుతారు. ఇక్కడ ఇదేమి నమ్మకాలండి? జాతులు అర్థం కాదు ఇక్కడ. ఆ పేరును బట్టి నమ్మకం ఏమిటి? సీతాదేవి పేరెట్టడానికి సందేహం మనకి. అడవుల పాలు అయిపోతా. అక్కడ గీతా పీతా పెట్టిన వాళ్ళందరూ బాగా ఉన్నారు, వాళ్ళు అంతకంటే ముందే అయ్యారు. ఇక్కడ ఈ పిచ్చి నమ్మకాలు ఏమిటండి గ్రంథాల పట్ల? నేను మొహమాటలు లేకుండా దైవ సన్నిధిలో ఓ మాట చెబుతున్నా. ఒక గ్రంథం మీ ఇంట్లో ఉండడం వల్ల మంచి జరగదు, చెడ్డ జరగదు. మీరు చదివితేనే జరుగుతుంది ఏం జరిగినా సరే. గ్రంథం ఉన్నది చదవడానికి. ఉంటే మంచి జరగడం ఏంటండి? భాగవతం ఇంట్లో ఉంటే పుణ్యం, ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు. ఓ పురుగు ఉంది, గ్రంథం కూడా ఉంది, తేడా లేదా మిత్రమా? ఓ బండరాయి ఉంది, భాగవతం ఉంది, తేడా లేదా? బండరాయిని కోపం వస్తే కొట్టడానికైనా ఉపయోగిస్తాం, భాగవతాన్ని అందుకు కూడా ఉపయోగించాం. ఎవరన్నా కొట్టడానికి భాగవతం పుస్తకం ఉపయోగించండి, దెబ్బ తగులుతుంది, నీకు బుద్ధి వస్తుంది. ఉంటే పుణ్యం అనే మాటలు దయచేసి పండితులు చెప్పకూడదు. చదివితేనే ప్రయోజనం. పుణ్యం పాపం అనే మాటలు దయచేసి మానేయండి. ప్రయోజనం అప్పుడే మనుషులు మారుతారు. ఈ పుస్తకం చదివితే నీకు ప్రయోజనం అనగల కానీ పుణ్యం ఏమిటండి? పుణ్యం అనగానే ఏ పార్ట్ పుణ్యం, అందులో మళ్ళీ ఏ రిపార్ట్ పుణ్యం, ఏ అపార్ట్మెంట్ అని వెతుకుతాడు వీడు. ఒక్క వేరుశెనగ గింజ పట్టుకుని కూర్చుంటాడు. ఇక్కడ రామాయణం రాసిన 24,000 పోయాయి.
ఈ పిచ్చి ఆలోచనలే మనం నాశనం చేస్తున్నాం. ఇంత గొప్ప మతంలో ఇన్ని వేదాల మధ్య, ఇన్ని శాస్త్రాల మధ్య, ఇన్ని పురాణాల మధ్య, ఇన్ని ఇతిహాసాల మధ్య ఉన్న ఈ దేశంలో అవినీతి ఇంకా ఉందంటే అజ్ఞానం కారణం అండి. ఏ గ్రంథాన్ని ఎలా చదవాలో మనకు తెలియట్లా, చదివిన దాన్ని ఆచరణలో పెట్టే దృష్టి లేదు. చదవండి అయిపోయింది, లేదా పసుబొట్టిట్టేయండి. ఈ పసుబొట్లు కుంకుమ బొట్లు మానేసి చదివిన వెంటనే అవగాహన చేసుకోవడం, అవగాహన మీద అన్వయం చేసుకోవడం, జీవితానికి అన్వయం చేసుకుని దాన్ని ఆచరించడం మొదలైతే మానవ జీవితంలో అద్భుతాలు రావడానికి 10 రోజులు చాలమ్మా, 10 రోజులు చాలు, 10 ఏళ్ళు అక్కల్లా. వాల్మీకి మహర్షి జీవితంలో అద్భుతం 10 గంటల్లో వచ్చిందమ్మా, 10 గంటల్లో వచ్చింది నారదుని ఉపదేశం వల్ల. ఒక దొంగగా బతకాల్సిన వాడు రామాయణ రచయిత అయ్యాడు. మనకు ప్రత్యక్ష ఉదాహరణ కాదా? మనం అవ్వమా? దాన్ని అన్వయం చేసుకోవాలి, హృదయానికి పట్టాలి. ఎందుకు చదువుతున్నావు ఇది? వాట్ ఫర్ అనేది పెద్ద ప్రశ్న ఇంగ్లీష్లో. ఎందుకు ఇది? అందుకని దానికి ఒక పుణ్యం పెట్టేసి పిల్లలు పుడతారు, ఉద్యోగాలు వస్తాయి. పుస్తకం చదివితే ఉద్యోగాలు రావడం ఏంటండి? 100 ఉద్యోగాలు కోచింగ్ సెంటర్లు తీసుకున్న హైదరాబాద్లో చూస్తున్న గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా 6 ఏళ్ళుగా గడ్డాలు వచ్చేసే ఉద్యోగాలు రాలేదు. గడ్డాలు వచ్చే ఉద్యోగాలు రాలా. పుస్తకాలు చదివితే ఉద్యోగాలు రావడం ఏంటండి? ఎందుకు వస్తాయి? పుస్తకం చదివి అందులో విషయంతో అవగాహన చేసుకుని నీ ఇంటర్వ్యూలో ఏమన్నా ఈ ప్రజ్ఞను ప్రదర్శించగలిగితే వస్తుంది మిత్రం. అందుకు నీకు సుందరకాండ కూడా సహకరిస్తుంది, అనుమానం వెళ్ళ. ఇందులో శ్లోకం చదవగానే ఉద్యోగం రావడం ఏంటి? ఈ పిచ్చి నమ్మకాలు పోగొట్టుకుని అసలైన నమ్మకాలు పెంచుకోవాలి. అప్పుడు గ్రంథం నీకు ఉపయోగపడుతుంది, నీకు అందుబాటులో ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా అంగట్లో అన్నీ ఉన్నా, అల్లున్నోట్లో శనుంది అన్నట్టుగా మనకు తయారైంది. చెప్పేవాళ్ళు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి. మనం మాత్రం ఇలాగే ఉన్నాం గుడ్డి నమ్మకాలతోటి. ఇవి పోవాలి. అందుకోసం మమకారం అనే మాట చాలా ముఖ్యం. రామ అంటే మొండిగా యంత్రం అన్నట్టు అనద్దండి. గుండెల్లోంచి పొంగాలి. ఆ నామస్మరణ మనం చేస్తుంటే ఎవరైనా పిలిస్తే కోపం రావాలి వాళ్ళ మీద. ఫోన్ వస్తే ఫోన్ బదలగొట్టేయాలి. ఇప్పుడు ఫోన్ చేద్దాం చెప్పానా అని కేకలేయాలి. ఫోన్ చేయడానికి ఒక సమయం పెట్టాలి ఖచ్చితంగా. నేను ఆచరించి చెబుతున్నా, మీరు ఏమనుకున్నా, ప్రపంచంలో ఎవడు మాట్లాడాలన్నా నాతో 4 to 5 మాట్లాడవలసింది. నేను మాట్లాడను. 23 గంటలు ఫోన్ బంద్. 23 గంటల్లో మెలుకుగా ఉన్నంతసేపు కనీసం 14 గంటలు నమశివాయ. నాకు ఇంకోటి తెలియదమ్మా. మొత్తం ఈ అభివృద్ధికి పద్మశ్రీ బిరుదం సహా సమస్తానికి అన్నిటికంటే మించినటువంటి నా కుటుంబ సభ్యుల ఆనందానికి, నా ఆనందానికి ఆ పంచాక్షర మంత్రమే కారణం. ఇంకేమీ కారణం లేదండి. వేరే పంచాక్షరం ఒకటే కారణం. శివ ఏకయేవ కారణం. పుష్పాదేశ్వర స్వామి దయ. నాకు ఆ మంత్రం జపిస్తూ ఉంటే పిలిస్తే కోపం వస్తుంది. అందుకే నేనే పెట్టుకున్నా 4 to 5. నీ దేవేంద్రుడితో నాకేం పని లేదు. ఇక్కడ ఇలా బతకాలంటే ఒకటే లెక్క. మనకి వైరాగ్యం ఉండాలి. మనతో అవసరం ఎదుటి వాళ్ళకు ఉండాలి. మనకి ఎవరితోనూ అవసరాలు ఉండకూడదు. మన అవసరాలు బాగా తగ్గించుకోవాలి. వాళ్ళకి అవసరం ఉంటే పని చేస్తాం, లేదా మానేస్తాం. అదే వైరాగ్యం. ఇప్పుడు వైరాగ్యం గొప్ప క్వాలిటీ, ఇట్స్ ఎ పాజిటివ్ క్వాలిటీ. వెయిట్ ఈజ్ నెగిటివ్ క్వాలిటీ మై ఫ్రెండ్. వైరాగ్యం నెగిటివ్ అంటారంటే పాజిటివ్. అది పాజిటివ్. వైరాగ్యం ఉంటే ఆనందంగా ఉంటాం. వైరాగ్యమేవో అభయం, భర్తృహరి చెప్పిన మాట. ఆ వైరాగ్యాలు లేక తాపత్రయాలు పెరిగిపోయి వాడు పిలిస్తే బాగుండు, వీడు పిలిస్తే బాగుండు, వీడు దండేస్తే బాగుండు, వాడు ఉందో ఇటే అధవసంత ఎంతకాలం మీద 80 ఏళ్ళు వచ్చాయి. వేదిక ఎక్కమంటే నాకు ఖాళీ లేదని చెప్పాలి. నా ఇంట్లోనే మనం కూర్చుంటా. ఇంకా ఎందుకే తాపత్రయం? మైకులు, పబ్లిసిటీ, ప్రచారాలు. వై ఎందుకని ఇదంతా? ఇది తగ్గిపోవాలి. 60 ఏళ్ళకే తగ్గిపోవాలి. 80 వచ్చినా 90 వచ్చినా తగ్గట్లా. ఇంతకాలం బట్టి ఊళ్ళో ఉన్నాం, గుర్తించలేదు. మంచిది, యమధర్మరాజు గుర్తిస్తాడు త్వరలో. ఈ వైరాగ్యం రావాలి మనుషుల్లో. ఎవడో గుర్తించి మన దండేసేది ఏమిటండి ఇక్కడ? అది మమకారం అంటే. భగవన్నామస్మరణ చేస్తున్నట్టే మమకారంతో చేయాలి, అహంకారంతోనూ కోరికలతో చేయకూడదు. అందుకని ఈ పద్యం మొత్తంలో కీలకమైన మాట మమకారం. మమకారంబున సర్వకాలమును నీ మంత్రంబు వక్ృచ్చుడెందము నాకుంగలుగంగ నిమ్ము. ఎంతో ప్రేమతో, తాపత్రయంతో, వెర్రి తాపత్రయంతో, పిచ్చితో, ఉన్మాదంతో, వ్యామోహంతో రామా అనేటువంటి బుద్ధి నాకు ఇవయ్యా, ఇంకేం వద్దయ్యా అన్నాడు. అదే మమకారం అంటే అర్థం. అట్లయగునే అయినన్ అటులయ్యినన్. అలా అయితే జరిగేదేమిటయ్యా? దూరము అనే మాట విచిత్రంగా చెబుతున్నాడు ఇక్కడ 3 అర్థాలు. అటులయ్యినన్, అలా జరిగితే ఆ రామనామాన్ని కనుక నిరంతరం మనం జపించగలిగితే, దూరము అనే మాట 3 రకాలుగా పనిచేస్తుందట. మృత్యువక్త్రము దూరము, నిన్నున్మతి దూరము, అపవర్గ స్వర్గ మార్గము దూరముగా కుండును మాకు చేర రఘువీర జానకీ నాయక.
మృత్యువక్త్రము దూరము. నిరంతరం రామనామస్మరణ వల్ల మృత్యుదేవతకి మనం లొంగం. మనం ఎంతకాలం బతకాలంటే అంతకాలం బతకగలుగుతాం. ఆయుర్దాయం నిశ్చితం కాదండి. దయచేసి పిచ్చి నమ్మకాలకు లోను కాకండి. ఎవరు ఆయుర్దాయానికి గీత గీయలేదు. జ్యోతిష్శాస్త్రం ప్రకారం కూడా ఊపిరిలను బట్టి ఆయుర్దాయాలు ఉంటాయి ఖచ్చితంగా. మన ఊపిరిలను లెక్కబెట్టి నిమిషానికి 15, గంటకి 900, ఇలాగేమో సంవత్సరం రోజు అయ్యేసరికి 21,600 లెక్కగట్టి యోగ వాసిష్టంలో ఉంటుంది ప్రమాణం. ఎన్ని ఊపిరులు ఈ మనిషి తీయాలో నిర్ణయించబడి ఉంటుంది, కానీ ఎన్ని సంవత్సరాలు బతకాలో ఎక్కడ నిర్ణయించబడి ఉండదండి. దాన్ని మనకి